ఎడారిలో సెలయేర్లు మార్చి 6వ తారీఖు. మేము నిరీక్షించి ఉంటిమి. లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనం. ఒక విషయము నేనెప్పుడు బాధపడుతూ ఉంటాను. ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు యేసుతో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు, మేము నిరీక్షించాము అన్నారు. ఎంత విచారకరం! ఇది జరిగిపోయింది, కథ అంతమైపోయింది అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఇలా అనాల్సింది, పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి, మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది. కానీ మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు. తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకు వెల్లడిస్తూ ఆయనతో నడిచారు. చివరికి ఆయన అవివేకులారా, విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించాల్సి వచ్చింది. ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది సుమా. సత్యానికి, ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలం మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పవద్దు. ఎప్పుడూ మేము నిరీక్షించి ఉంటిమి అన్నదానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అనండి. వసంతం వయ్యారాలు ఒలకబోస్తూ వచ్చింది. అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి. గులాబీలు పూసినప్పుడు నమ్మకముంచాను దేవునిపై, ఇప్పుడు నమ్మకముంచుతున్నాను. గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదే నా నమ్మకం. తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే, ఆయన ప్రేమను అనుమానిస్తే అది నీరసమే నా నిరీక్షణ.